అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేదికలు అలంకరించిన పెద్దలు గౌరవ చరితారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ సిగాచి ఇండస్ట్రీస్ స్వాతి సిన్హా, విపి అండ్ డైరెక్టర్ ఆర్పిఎస్ ఇండస్ట్రీస్కి, మన సర్పంచ్ మోహన్ రెడ్డి గారికి, కార్పొరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్స్కి, ఇక్కడ విచ్చేసిన పుట్టపాడు ప్రజలకి, లీడర్స్కి అందరికీ నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు పాపం. బాగా లంచ్ టైం అయింది, పీక్ టైము. బట్ ఈ ఆనందం షేర్ చేసుకోవాలా, రియల్గా మీతో పంచుకోవాలని చెప్పి స్టేట్ వైడ్ చంద్రబాబు గారు ఈరోజు ఎన్నో ఫౌండేషన్ స్టోన్స్ ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది. దాని భాగంలో మన ఓరకల్లో మండలంలో ఇక్కడ 2 చోట్ల, ఒకటి రిలయన్స్ ఆ పక్క చేసి వచ్చాము ఇప్పుడే బ్రాహ్మణపల్లిలో, ఇక్కడ గుట్టపాడులో సిగాచి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతోంది. ఇదే కాకుండా సిగాచి గ్రూప్ వాళ్ళు మొన్ననే క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది. 1000 కోట్లతో ఇంకో ప్రాజెక్ట్ కూడా రాబోతోంది. ఇక్కడ నిన్ననే క్యాబినెట్లో కూడా క్లియర్ కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉందంటే ద ఓన్లీ రీజన్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండింది కాబట్టి ఇక్కడికి వస్తున్నాయి. మనము మన బాధ్యతగా ఇక్కడ ఉండే పుట్టపాడు ప్రజలు కానీ, సర్పంచ్ గారికి కానీ స్పెసిఫిక్గా నేను అందరికీ చెప్పేది, వచ్చిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని బాగా ట్రీట్ చేసి బాగా చూసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఈరోజు 1000 కోట్లు పెడుతున్నారంటే రేపు పొద్దున ఇంకొక 10,000 కోట్లు పెట్టచ్చు, ఇంకా ఎక్కువ పెట్టేదానికి మీరు చూసుకునే రకం. ఇక్కడ ప్రజలు చాలా బాగున్నారు, బాగా చూసుకుంటారు, ఏం సహకారం అడిగినా వాళ్ళు అందిస్తున్నారు అని చెప్పే లెక్కలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళు కూడా అట్లా ఆలోచించాలా. వాళ్ళు ఏమైనా రేపు ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళ విదేశాలలో కానీ, లేకపోతే ఇట్లా సిఏ పార్ట్నర్షిప్లో కానీ ఇండస్ట్రీస్ని కలిసినప్పుడు ఏం చెప్తారు, ఈ ఊర్లో ప్రాంతంలో ప్రజలు చాలా బాగున్నారు, బాగా చూసుకుంటారు, వాళ్ళ ఇండస్ట్రీ అనుకొని వాళ్ళు ఏమన్నా ఉన్నా సహకారాలు అందిస్తుంటారని చెప్పే లెక్కలో మీరు కానీ చేస్తున్నారనుకోండి, ఒక పెద్ద అడ్వాంటేజ్. రేపు పొద్దున ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఇక్కడ ఒక పెద్ద అనుకూలం ఉండే వాతావరణం చేసే బాధ్యత మీ పైన ఉంటుంది అని నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఏమన్నా ఉన్నా అక్కడ అక్క ఉన్నారు, నేనున్నా, మాట్లాడండి, చెప్పండి, కానీ ఎమోషనల్గా ఏవి చేయొద్దు అనేదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ అనేది వాళ్ళు ఎట్లుంటారంటే ఒక గ్లాస్ హౌస్లో ఉన్నట్లు. మనము ఆ గ్లాస్ హౌస్ పైన రాళ్ళు వేసేది కానీ ఏమన్నా అంటే వెంటనే చీలిపోతుంది. సో అందుకనే వాళ్ళని కేర్ఫుల్గా మనము బాగా చూసుకుంటే వాళ్ళకు కూడా అనుకూలమైన వాతావరణం వచ్చినంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఓరోకల్లులోనే నాకు తెలిసి నిన్న క్యాబినెట్లో క్లియర్ చేసింది 23,000 కోట్లది కానీ మనకు కానీ వస్తే అది పాలసీ SEM 2 పాలసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పాలసీలో కానీ అది ఎలిజిబుల్ అయితే అదొక 23,000 కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది. అది కాక 10,000 కోట్లది రిలయన్స్ అనుకోండి, ఇట్లా సిగాచి అనుకోండి, ఇవన్నీ కూడా అగస్త్యాద్ అనుకోండి, ఇవన్నీ కూడా చేస్తే 10,000 కోట్లు దాటుతుంది. అంటే నేను అనేది ప్రీవియస్ గవర్నమెంట్లో ఏమైందంటే ఇండస్ట్రీస్ అక్కడంతా వాళ్ళు ఆలోచించారు, ఎక్కడన్నా పోండి, ఏ రాష్ట్రంకన్నా పోండి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్కి మాత్రం పోవద్దని చెప్పారనమాట ప్రీవియస్ గవర్నమెంట్లో. అక్కడ ఉండే ఫార్ ఈస్ట్లో కానీ ఇది ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఇది వాస్తవం. ఇప్పుడు అంత బాగుంది కాబట్టి, పాజిటివ్నెస్ ఉంది కాబట్టి ఈరోజు అన్ని ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. ఇండస్ట్రీస్ వస్తే మీకే కదా ఆస్తులు పెరుగుతాయి, పిల్లల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా అన్ని ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా స్కిల్ సెంటర్స్ కూడా డెవలప్ చేస్తారు. స్కిల్ సెంటర్ నుంచి మన పిల్లలకి నాలెడ్జ్ పెరిగినది అనుకో, ఇక్కడే ఉద్యోగాల అవకాశం వచ్చేదానికి ఉంటుంది, ఎక్కడికో పంపించే పని లేదు. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు కూడా ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్ ట్రైనింగ్ సంబంధించింది కూడా ఒకటి వచ్చింది. అక్కడ కానీ పొద్దున కూడా చెప్పాను నేను, 60 లక్షలు 70 లక్షలు సంవత్సరంలో చేస్తే 2వ సంవత్సరం నుంచే దగ్గర 2.5 లక్ష పర్ మంత్ ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పైలట్స్ చాలా తక్కువ ఉన్నారు. అందుకనే ఇంకో ఇండస్ట్రీ కూడా బాంబే నుంచి తేవడం జరిగింది. అది కూడా ఆయన త్వరలో ఫౌండేషన్ నెక్స్ట్ 1 మంత్లోనే అట్లా ఉంటుంది. సో ఇట్లా అనుకూలం చేస్తున్నాము. చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చింది కాబట్టి, ఇంత గొప్ప అవకాశం ఉంది కాబట్టి, ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి కాబట్టి మనము ఎప్పుడు సహకారాలు అందించాల్సిందిగానే మెయిన్గా రిక్వెస్ట్ చేస్తూ, ఈ సైడింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, వాళ్ళకి రైల్వే సైడింగ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్స్పాన్షన్ చేసేదానికి అవకాశం ఉంది. చంద్రబాబు గారు అదే పనిగా
సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ కూడా సర్వే జరిగింది. రేపు పొద్దున రైల్వే సైడింగ్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. లాజిస్టిక్స్ ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి తెచ్చుకునేకి ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ తగ్గుతాయి కాబట్టి రైల్వే సైడింగ్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీస్కి వచ్చేదానికి అనుకూలం ఉంటుంది అనే దానికి అదొక ఉదాహరణ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.